హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీఎంఎస్. ఏంటి అవుతారో అనుకుంటున్నారు కదా. తెలుసు మిక్స్డ్ రియాక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. దీని రీజన్ వీడియో చూస్తూ ఉండండి, ముందు చెప్తా. అన్నట్టు మనం బ్లాగ్ చేసి 1 year అయిపోయింది కదా. ఎందుకంటే వీఆర్ మేకింగ్ మెమరీస్ అండ్ వీ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అందుకే ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు, మా లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు, కొత్తగా ఏదైనా మంచి ఫుడ్ తిన్నప్పుడు అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో అందుకే ఎక్కువ బ్లాగ్స్ చేయట్లేదు. బట్ ఈ రోజు నుంచి మాత్రం మ్యాక్సిమం కంటిన్యూస్ బ్లాగ్స్ వస్తాయి. అందుకే ముందే చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మాకు నమ్మకం లేదు. ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ట్రిప్కి వెళ్తున్నాం గాయస్. ఎస్, సోలో ట్రిప్పే. ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, ఎవరిని కలగబోతున్నాం, ఈ ట్రిప్ స్పెషల్ ఏంటి, ఇవన్నీ వీడియో కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. కాంట్ వెయిట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ముందైతే మనం బాజ్పేయికి వెళ్ళాలి. మన లగేజ్ అంతా అక్కడే ఉండిపోయింది. ఏం లేదు, కొద్దింటికి షిఫ్ట్ అయ్యాం. సో మనం ఇప్పుడు సిటీ అవతల ఉన్నాం. ఆల్మోస్ట్ 65 kilometers ట్రావెల్ చేశాను ఇంటికి. సరే, ముందైతే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సోదరా 1 hour 45 minutes ఆటో ట్రావెల్ అలా చేసి వచ్చాక ఇది మన సిచ్యుయేషన్. వా, ఏమి తేజస్సు బిడ్డ. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, ఆఫీస్ వర్క్ ఉంది, ఫ్రెష్ అప్ అవ్వాలి. ది నెక్స్ట్ డే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నైట్ అంతా ఒక్కడే ఉన్నాను కదా, కొంచెం చిరాకు వచ్చి మనోడితో మాట్లాడుకుంటూ కూర్చుందాం 2 దాకా. తర్వాత మళ్ళీ అల్లారం మోగింది, సడన్గా లెగిసా. ఇప్పుడు 9కి మనకు మీటింగ్ ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. చట్నీ తింటే హ్యాపీ. ముందైతే అసలు అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నా గైస్. కాకపోతే మనకి ఇంట్లో కంఫర్ట్గా ఇలా కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూస్తూ తింటే కానీ తిన్నట్టు ఉండదురా. వెళ్ళిందేమో ప్లేట్ ఇడ్లీ కోసం, కానీ తెచ్చుకుందేమో ఇవన్నీ. మా అమ్మ చూస్తున్న పరిస్థితి ఏంటో. నరుకుతారు. ఈ బోండా లోపల తీసేసి ఓన్లీ బయట మాత్రమే తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదంతా తినేసి ఆఫీస్ వర్క్ ఉంది, ఇది చేసుకుందాం. అదయ్యాక లగేజ్ ప్యాక్ చేసుకుందాం. దీనమ్మ ఏదైనా పని ఉందన్నప్పుడే ఎక్కలేని కొత్త టాస్క్లు ఇస్తారు. ఎప్పుడు రా నేను అది నేర్చుకునేది, పని చేసేది, మళ్ళీ ట్రిప్కి పోయేది. చూసారుగా ఎన్ని ఉన్నాయో. 1 month అనుకుంటున్నాము, 2 రోజులు ఉంటారు నాకు తెలియదు. కానీ 3 అవుతుంది గైస్. ఇంకా లంచ్ కూడా చేయలేదు, నా వర్క్ వల్ల, ఈ ప్యాకింగ్ వల్ల. సరే, ముందు వెళ్దాం పదండి. ఇది చెప్పచ్చలే తెలియదు కానీ తీరిపోతుందబ్బా ఫుల్ అసలు. ఇప్పుడు వెళ్ళా లంచ్ తెచ్చుకోవడానికి. ఏం తెచ్చుకున్నానో మీరే చూడండి. టైం 3:30 అయింది. ఈ టైంలో ఏం దొరుకుతాయి మరి? ఇది ఒకటే దొరికింది. ఇంకేం చేస్తాం, తిని కూడా చాలా రోజులైంది. సరేలే అని చెప్పి తినేస్తున్నా. మిస్సింగ్ అవర్ వరుణ్ గాడు, ఎందుకంటే వాడితోనే నేను ఎక్కువ డబ్బులకు ఫ్రైడ్ రైస్ తినేది. అంత చెత్త తిన్నాక ఇలాంటిది లేకపోతే చాలా కష్టం కదా. యూఆర్ ఆల్ సెట్ గైస్, లెట్స్ గో.
అమ్మయ్యా, మొత్తాన్ని డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అండ్ మనల్ని పిక్ చేసుకోవడానికి మనోడు కూడా వచ్చేసాడు. చూసారుగా, రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ గైస్, మొత్తానికి వచ్చేసాం. నేను ఎక్కడికి వచ్చాను ఏంటి, మీరు వీడియో మొత్తం కరెక్ట్గా ఫాలో అయ్యి ఉంటే చిన్న చిన్న క్లూస్ వదిలా కామెంట్లో చెప్పండి తెలిసిన వాళ్ళు. అండ్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. హాయ్ మామా. హాయ్. ఎవరో గుర్తుపట్టుంటారు కదా, ఎన్ని రోజులు అయింది మామ వీడియో చేసిన? లాస్ట్ వినాయక చవితికి మానేసిండు అన్న, మళ్ళీ బ్యాక్, వరుణ్ ఈస్ బ్యాక్. వీని కలవడానికి వచ్చా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నిన్న ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు చెప్పాను నేను యాక్చువల్గా, అదే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటూ ఒకరిని మిస్ అవుతున్నా అని చెప్పి, నా ఫ్రైడ్ రైస్ పార్ట్నర్ అని చెప్పిన. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి మ్యాక్సిమం. ఎక్కడికి వెళ్ళినా, ఏం ఫుడ్ తిన్నా, వరుణ్ గారి కుకింగ్ కూడా చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్.